తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రభును ప్రియ రక్షకుడైన క్రీస్తు నామంలో టీమ్ ఆఫ్ గాడ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి. ప్రభు నుండు ప్రియ సహోదరి సహోదరులరా, ఈరోజు మన టాపిక్ ముగ్గురు వ్యక్తుల ప్రార్థన దేవుడు ఆలకించి ప్రతిఫలం ఇచ్చాడు. వారెవరో తెలుసా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు లేఖనానుసారంగా క్లుప్తముగా ఆలోచించడానికి మనం ప్రయత్నించాము. మన ముగ్గురు భక్తులు ప్రార్థించిన ప్రార్థన గురించి ఆలోచిస్తున్నాం కనుక ఆ ముగ్గురు భక్తులు ఎవరు? ఆ ముగ్గురు భక్తులలో ఆయన చిత్తానుసారమైన విధానంలోనే వాళ్ళు ప్రార్థించారా? అందుకేనా వారికి సమాధానం దొరికింది, ప్రతిఫలం వచ్చింది అని మనం గ్రహించడానికి అవకాశం ఉంటుంది. ఈ ముగ్గురు వ్యక్తులు చేసిన ప్రార్థన మనం ఆలకిస్తున్నప్పుడు మన జీవితాన్ని కూడా ఒకసారి పరిశీలన చేసుకుంటూ ఎంతైనా మంచిదని ప్రభుని బట్టి నేను ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నా. వారు ఏ ఏ విధానాన్ని బట్టి ప్రార్థించారు, ఏ ఏ ఎట్టి స్థితిలో ఉండి వారు ప్రార్థించారు, వారి ఆసక్తి ఎలా ఉంది, వారు అడిగిన తీరు ఎందుకు వెంటనే దేవుడు విని ప్రతిఫలం ఇచ్చి నీకు నాకు ఒక సాక్షిగా నిలబెట్టినట్లుగా మనకు కనబడుతుంది. కనుక వాటిని విని మనము ఆలోచించి నేనెందుకు ఈ విధానంగా ప్రార్థన చేయకూడదు, అలా దేవుని దగ్గర నుండి ఎందుకు ఫలితాన్ని పొందుకునే విధానంలో ఎందుకు నా జీవితాన్ని అలవర్చుకోనకూడదు, అలా అలవర్చుకుని అలా చేసి నా జీవితం ధనీకరంగా చేసుకునేటువంటి విధానంలో నేను ఉండాలనేటువంటి ఆలోచన రేకెత్తిస్తూ ఆ విధానం ప్రోత్సాహపరచుకోవటానికే ఈ కొద్ది మాటల్లోని ప్రభుని బట్టి నేను జ్ఞాపకం చేస్తూ వివరణలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నా. సో ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరు అని అంటే ప్రార్థించిన తీరు చెప్తాను. ముందు ఆ తీరును ఒక్కొక్కరికి అప్లై చేసి మనకి సప్లై చేసుకుంటూ ప్రయత్నించాను. ఒక వ్యక్తి యథార్థతో దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ప్రార్థించాడు ఒక వ్యక్తి. రెండో వ్యక్తి ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన కూడా దేవుడు విన్నాడు. యథార్థతో చేసిన ప్రార్థన కూడా దేవుడు విన్నాడు, ప్రతిఫలం ఇచ్చాడు. మూడో వ్యక్తి ఒక పాపి. ఏమండి, ఆయన దీనుడై తను తగ్గించుకుని ప్రార్థన చేశాడు. కనుక ముగ్గురు వ్యక్తులు చేసిన తీరును చెప్పాను. మరి యథార్థ ప్రార్థించిన వ్యక్తి ఎవరు అని అంటే ఈ యథార్థ ప్రార్థించిన వ్యక్తి అనేక మంది చేశారు. నేను చెప్పబోయే వ్యక్తి మాత్రము సామాన్య వ్యక్తి మాత్రం కాడు. ఆయన ఇశ్రాయేలును పరిపాలించిన ఆ యూదా జాతిని పరిపాలించినటువంటి రాజుగారు. ఆ రాజుగారి పేరే హిజ్కియా గారు. ఆ హిజ్కియా దేవుని యందు పరిపూర్ణ నమ్మకత్వం కలిగినటువంటి వాడు, మంచి భక్తి భావాలు కలిగినటువంటి వాడు. ఇశ్రాయేల్ జాతుల విగ్రహాధన సంబంధమైనటువంటి కూడా రిమూవ్ చేసి దేవుని చిత్తానుసారిగా పాలన చేస్తున్నటువంటి రాజుగా మనకు కనబడతాడు. ఆయన యథార్థవంతుడు, దేవుని యెడల మంచి ప్రార్థనాపరుడు, నమ్మకస్తుడుగా ఆయన పేరుని కలిగినటువంటి రాజుగా యూదా రాజుల పరిపాలన ఆయన కనబడతారు. సో ఆయనకు ఒక రోజున ఆయనకు ఒక మరణకరమైన రోగం కలిగిందండి. రాజు అయినా మరణకరమైన రోగం కలిగింది, భక్తుడైనా ప్రార్థనాపరుడైనా. ఆ మరణకరమైన రోగం కలగగానే ఇక ఒక రోజున హఠాత్తుగా ఆ మరణకరమైన రోగం కలిగి ఎన్నాళ్ళైందో మనకు చెప్పబడలేదు. కానీ ఆ రోగం కలిగింది. ఆ కలిగిన స్థితిని బట్టి ప్రవక్త యెషయా గారు ఒక రోజు హఠాత్తుగా ఆయన గృహానికి వచ్చాడు. వచ్చి ఆయన చెప్పిన మాట, హిజ్కియా, నీకు కలిగిన మరణకరమైన రోగం కనుక ఇది, నువ్వు చచ్చిపోతావు కనుక నీ ఇంటిని చక్కబెట్టుకో అని చెప్పాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఈ మాట వినగానే గుండె జల్లుమని ఉండొచ్చు ఆ యొక్క రాజుగారు అయిన హిజ్కియా గారికి. ఏమండి, ఆ యొక్క విధానాన్ని బట్టి ఇంటిని చక్కబెట్టుకో అనగానే హిజ్కియా గారు ఇంటిలో పిల్లలు, ఆస్తి, ఆ పరిపాలన, ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అటువైపు ఆయన మనసు వెళ్ళలే. ఆ కుటుంబ సంబంధమైన శరీర సంబంధం వైపు ఆయన మనసు వెళ్ళలే. వెంటనే ప్రియ దేవుని పిల్లలరా, వెంటనే దేవుని వైపు తన మనసును త్రిప్పుకొని ఆ యొక్క విధానంలో నువ్వు మరణమైపోతామని చెప్పాడు కనుక ఇప్పుడు తన ఇల్లు అని అనగానే తన జీవితం అన్నట్లుగా మనకి కనబడుతుంది. భౌతికమైన ఇంటిని కూర్చొని ఏం పట్టించుకోలే. వెంటనే తన జీవితాన్ని కట్టుకోవటానికి తన జీవితంలో ఇల్లు అనుకోండి పోని ఆ చెప్పబడే మాటను బట్టి వెంటనే నేను ఏం చేస్తాడు తెలుసా ప్రియ దేవుని పిల్లలారా, గోడ తట్టు తన ముఖమును తిప్పుకొని, ఏమండి, గోడ తట్టు తన ముఖం తిప్పుకొని ఏం చేశాడు ప్రియమైన వర్లరా, వెంటనే ఆయన కన్నీరు కారుస్తూ యథార్థతతో ఆయన సన్నిధానంలో ప్రార్థించాడు. ఆ మాటను మనం చదివి ముందుకెళ్దాం. చూడండి,
యెషయా గ్రంథము 38వ అధ్యాయంలో మనకి ఈ మాట కనబడుతుందండి. 2వ వచనం చూద్దాం. మీ అందరికీ తెలుసు కనుక 38 2వ వచనం అండి. ఇదే భాగం 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఇప్పుడు యెషయా గ్రంథం 38 2వ వచనం చూస్తున్నాను. అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ వృద్ధులనే సత్యంతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తంలో నెట్లు జరిగించుతునో, కృపతో జ్ఞాపకం చేసుకునమని ఇసుక కన్నీళ్లు విడుచు యెహోవాకు ప్రార్థింపగా. ఈయన ప్రార్థన చేశాడు. ఏంటి? యథార్థతతో ప్రార్థించాడు. ఉన్నది ఉన్నట్లుగా చేశాడు. లోనౌట్ పెట్టుకొని బయటకొట్టు మాట్లాడే వ్యక్తి ఎప్పటికీ యథార్థవంతుడు కాలేడు కదా. ఆయన ఉన్నది ఉన్నట్లుగా చెప్పాడు. ఇదిగో ఇంకా నాకు బ్రతకాలనిపిస్తుంది, లేకపోతే ఈ రోగం నుండి నేను స్వస్థ పొందాలని తన మనసు అనిపిస్తుందేమో. ఇక్కడ అడగకపోయినా జరిగింది అదే ఫలితం. వెంటనే ప్రార్థించిన వెంటనే యెషయా గారు చెప్పి వెళ్ళిపోతున్నాడు తన ఇంటి నుండి, నువ్వు చచ్చిపోతావు, మరణం అవుతావు అని చెప్పేశాడు. సో ఆయన ప్రార్థన తన మరణాన్ని ఆపింది. హిజ్కియా యథార్థం చేసిన ప్రార్థన తన వ్యాధిని స్వస్థపరిచింది. మరణంలో జీవంలోనికి నడిపించి తన ఆయుష్కాలాన్ని 15 సంవత్సరాలు పెంచింది. ఆయన చేసిన ప్రార్థన. ఏ ప్రార్థన? యథార్థ హృదయంతో చేసిన ప్రార్థన. తన యథార్థతో తను జీవించిన జీవితము దేవుని దగ్గర ప్రార్థన రూపంలో చెప్పినప్పుడు, ఎస్ నువ్వు యథార్థతగానే చేసే కనుక ఇప్పుడు ఏం కావాలని అడిగాడేం దేవుడు. వెంటనే యెషయా గారు తిరిగి వచ్చి, ఇదిగో నువ్వు స్వస్థ పొందుతావు, ఇలా చేయి, అంజూరపు ముద్ద ఆ పుండుకు కట్టు, స్వస్థత, నువ్వు చనిపోవు, నీకు ఆయుష్కాల 15 సంవత్సరాలు పెంచబడుతుందని వెంటనే యెషయా గారు తన ఇంటి నుండి బయటికి వెళ్ళక క్రితమే, ఏమండి, ఈ వెళ్ళే లోపులోనే హిజ్కియా గారు యథార్థంతో ప్రార్థించాడు. ఆ ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు వెంటనే ప్రతిఫలంగా ఇది ఫలితాన్ని దేవుడు ఇచ్చినట్లుగా మనకు కనబడుతుంది. ఇక్కడ ఒక మాట గమనించాలి ప్రేమ దేవుని పిల్లలారా. చూడండి, యథార్థతో ఆయన ప్రార్థించాడు కదా. ఈయన రాజుగారు కలిగినటువంటి వ్యాధి నలత కలతను బట్టి మరి ప్రముఖమైన వైద్యులను తన యొద్దకు నడిపించుకుని చక్కగా వైద్యం చేయించుకోవచ్చు. అటువైపు ఆయన వచ్చిన రాలా. ఒకవేళ యాజకులు మరి బలులు అర్పించి ప్రార్థన చేసేటువంటి యాజకులైనటువంటి వారు ఆయన ఆధ్వర్యంలోనే ఉన్నారు. ఆ యాజకులను పిలిపించి బలులు అర్పించి ఇది వ్యాధి నుండి స్వస్థ పొందడం ప్రార్థన చేయండి అని చెప్పలా. సో ఎంతటి రాజు అయినా తనకు కలిగినటువంటి బాధను బట్టి, ఆ మరణమవుతున్నటువంటి ఆ యొక్క రోగాన్ని బట్టి తనకు తానుగా ఇవేవి చేయకుండా తనకు తానుగా దేవుని దగ్గరికి వెళ్ళి తన స్థితిని స్వస్థంగా యథార్థతగా చెప్పాడు కనుక దేవుని పిల్లలరా, మరి ఆయన స్వస్థత పొందినట్లుగా ఆ దేవుడు ప్రార్థన ఆలకించి ప్రతిఫలం ఇచ్చినట్లుగా మనకు కనబడుతుంది. అంటే నీకు రాజువైనా, నీవెంత గనుడువైనా అవన్నీ కూడా దేవుడు ప్రేమించి నీకిచ్చాడు. ఆ రాజు అయినటువంటి హోదాను బట్టి, కలిగిన ఆస్తి అంతస్తు పేరును బట్టి, ఆ సందర్భం నువ్వు పరిపాలిస్తున్నటువంటి ఆ కాలంలో నీకొచ్చినటువంటి వ్యాధి నీకు కలిగిన ఏ స్థితి కూడా నిన్ను కాపాడలేదు, కాపాడద్దు అని గ్రహించటానికి హిజ్కియా చక్కటి ఆదర్శవంతంగా మనకు కనబడుతున్నాడు. వాటిని వైపు కాకుండా, పరిస్థితుల వైపు కాకుండా, నాకు మరణం వస్తున్నది అని చెప్పింది దేవుడు. ఆ దేవుడే దాన్ని ఆపగలడు, దాన్ని అమలు జరపగలడు, ఏదైనా చేయగల సమర్థుడు, ఆయనకు అసాధ్యం లేదనుకొని ఆయన యథార్థతో ప్రార్థించాడు గనుక దేవుడు ఆలకించి ప్రతిఫలం ఇచ్చాడు. సోదరా, రోజు మన ప్రార్థనలో యథార్థత ఉంటుందా? ఉంటే ఇటు ఫలితాన్ని తప్పనిసరిగా దేవుని దగ్గర పొందుకుంటామనే సంగతిని ఈ వ్యక్తి ద్వారా మనం గ్రహిస్తున్నాం. రెండవ మాట ఆసక్తి ప్రార్థన కదా. ఆసక్తితో ప్రార్థించింది ఎవరు అని అంటే ఒక ప్రవక్త. ఈయన సామాన్యమైన ప్రవక్త కాదు. మాట పలికి చనిపోయినటువంటి ఊరు లేపాడు కనుక అంత శక్తి కలిగినటువంటి ప్రవక్త. ఈ ప్రవక్త గారు ఇశ్రాయేల్ మరి పరిపాలిస్తున్న అహాబ్ రాజు కాలంలో వర్షము రాకూడదు, 3.5 సంవత్సరాలు రాకూడదు అని ప్రార్థించాడు. తదుపరి 3వ సంవత్సరం అయిపోయిన తర్వాత మరలా వర్షం రావాలి అని ప్రార్థించాడు. వెంటనే ఆగిన వర్షం 3.5 సంవత్సరాల తదుపరి మరలా తిరిగి వర్షాన్ని రప్పించాడు. ఇంత గొప్పగా ప్రార్థన చేసిన వ్యక్తిని కూడా దేవుని వాక్యం ఏమి సంబోధిస్తుందంటే, ఇంత ఇంత గొప్పవాడు ప్రవక్త అని మీరేమి ఓహో ఆహా అనుకునేటువంటి కాదు, కానీ ఆయన కూడా మనలాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తే అని చెప్తున్నాడు. ఆ మాట చదువు చూడండి, యాకోబు రాసిన పత్రిక, ప్రియమైన వర్లరా,
5వ అధ్యాయం 17వ వచనం నుంచి చదువుతున్నానండి. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. వర్షం పక్కునున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చెను, భూమి తన ఫలం ఇచ్చెను. అంటే ప్రార్థించి మానవాతీతమైన ఏ మనుషుడు ద్వారా ఇటువంటి కార్యాలు జరగవు. ప్రార్థిస్తే ఆ ప్రార్థన వినే దేవుడు ఇంత గొప్ప మానవులు ఎవ్వరూ చేయనటువంటి కార్యాలు చేస్తాడు, ప్రార్థనతో జరుగుతాయి అని ఏలియా గారి ద్వారా, ఈ నీతిమంతుడైన ఏలియా గారి ద్వారా మనం గ్రహిస్తున్నాం. ఆయన ఎలా చేసి ఆసక్తితో చేశాడు కనుక ఆయన ప్రార్థన ఆలకించాడు, కార్యాన్ని అమలు జరిపాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు గమనించినట్లయితే ఈయన నీతిమంతుడు చేశాడు. నీతిమంతుని ప్రార్థన ఆయన తప్పక ఆలకిస్తాడు. నీతిమంతులు ప్రార్థిస్తాను చెవులు ఆయన మొరలకు ఒగ్గుతాడట, వాళ్ళు వినటానికి ఆయన చెవి యొగ్గి ఆలకిస్తాడట. లేకపోతే నీతిమంతులు మాట్లాడుకుని భయభక్తులు కలిగిన మాట్లాడుకుని చెవికి ఆలకిస్తాడని మరి మలాకీ కూడా మనం చూస్తాం. పేతురు గారు 3:12 నీతిమంతుడు ప్రార్థిస్తే వింటాడంట. నీతిమంతుడు ప్రార్థన చేయగా ఆయన ఆలకించును. మహాజ్ఞాని సొలొమోను గారు అంటారు ప్రసంగం మరి సామెతలు 15:29 నీతిమంతుడు ప్రార్థన చేయగా యెహోవా ఆలకించును. అంటే నీతిమంతుతో ఉన్నాడు కనుక ఆ నీతిని బట్టి ఆయన తన గురించి వ్యక్తిగతంగా ఏం ప్రార్థన చేసుకోలే, ఆ యొక్క వర్షం రావాలి అని ప్రార్థించాడు. వర్షం వచ్చింది. 3.5 సంవత్సరాలు రాలేదు, తదుపరి వర్షం వచ్చింది. ఆసక్తితో ప్రార్థన చేస్తాడు. నీతిమంతుడుగా ఉన్నాడు కానీ నీతిమంతుని ప్రార్థన దేవుడు ఆలకించాడు. అంటే ప్రియమ దేవుని పిల్లలరా, నీతి లేకపోతే, యథార్థత లేకపోతే దేవుడు ఆ వ్యక్తుల యొక్క ప్రార్థన ఆలకించుడు అన్నట్టు ఈ 2 మాటలు బట్టి మనకు అర్థమవుతుంది కదా. మరి ఈరోజు మన పరిస్థితి ఎలా ఉందో మరొక వ్యక్తిని గురించి కూడా ఆలోచించి మరి ఒకసారి స్మరణకు తెచ్చుకుంటూ ప్రయత్నించాడు. ఈ వ్యక్తి ఒక సామాన్యమైన పాపి. రాజు లాంటి గొప్ప వ్యక్తి కాదు, ప్రవక్త లాంటి ఆ దేవుని దగ్గర నుండి వార్తలు అందించేటటువంటి గనుడు కాదు. సామాన్యమైనటువంటి ఒక పాపి. ఆయన దేవుని సన్నిధానానికి వెళ్ళి ఆయన ప్రార్థించిన తీరేంటో తెలుసా? తన స్థితిని ఎరిగి, ఈయన కూడా యథార్థతతో చెప్పి తన స్థితిని ఎరిగి దేవునితో చెప్పినటువంటిది ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. అంటే ఈ వ్యక్తి చేసిన ప్రార్థన కీర్తన 34:6 ఎవడు దీనుడై ప్రార్థిస్తే ఆలకిస్తాడు అని చెప్పబడింది. దీనుడిగా ఉండి లోకసువార్త 18:13 దీనుడై ఉండి తను తగ్గించుకొని ఆయన ప్రార్థించాడు. ఆ వ్యక్తి పేరు సుంకరే. ఆయన ప్రార్థించగానే ప్రేమ దేవుని పిల్లలరా, వెంటనే దేవుడు ఏం చేశాడు? ఆయన ప్రార్థన ఆలకించాడు. ఆ మాట చూద్దాం, చూడండి ఒకసారి. 18 లోకసువార్త 13 లోకసువార్త 18:13 అయితే సుంకరి దూరమున నిలిచింది, ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినే నన్ను కరుణించుమని పలికాను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళానని మీతో చెప్పుచున్నాను స్వయంగా యేసు ప్రభువులో చెప్పిన మాట. అంటే అతని కంటే పక్కన ఇంకొక పరిసేయుడు పరమభక్తుడు అనుకొని ఏదో దంపపు మాటలు మాట్లాడుతున్నాడు దైవంతో. అదిగా సుంకరు వల్ల ఉండనందుకు అంటూ సుంకను కూడా తనతో సుంకర్ నాకెందుకు పనికిరాడు, నేను అంత గొప్పోడిని, నేను చేసే క్రియలు ఏది కూడా అతను చేయడు, ఎందుకు పనికిరాడు అన్నాడు. కానీ దేవుడు పనికిరానటువంటి వ్యక్తిని పనికొచ్చే పాత్రగా మార్చి పనికి వచ్చినటువంటి వ్యక్తిని డబ్బం పలికేటటువంటి వాడిని కిందకు తోసివేయటంలో ఎంత చక్కగా ఈ మాటలు కనబడుతున్నాయి. ఆయన నీతిమంతుడిగా తీర్చి తన ఇంటికి వెళ్ళాడట. ఆ దేవునితో వారు మనవలు చెప్పుకొని, వారు బాధను చెప్పుకొని, వారి స్థితిని ఒప్పుకొని ప్రతిఫలాన్ని పొందినట్లు మనకు కనబడుతుంటే కనుక నీ స్థితిని బట్టి నువ్వు మొట్టమొదట దైవ స్థిందానికి వెళ్ళి ఏం చేయాలి? ఈ విధంగా ప్రార్థన చేసి ప్రతిఫలం పొందాలి. తదుపరి ఒకరికొకరు ప్రార్థన చేసుకోమన్నాడు కనుక తప్పనిసరిగా నువ్వు మా యథార్థతో నీతిని అనుసరించి నీ యొక్క పాప పరిస్థితులు ఏమైనా ఉంటే, బలహీనతలు ఉంటే ఒప్పుకొని నువ్వు ప్రార్థన చేసినప్పుడు తప్పనిసరిగా మొట్టమొదటి దేవుని ప్రార్థన వింటాడు. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరైనా నీ తోటి సహోదరులు, నీ సంఘస్థులు, నీ దైవజనులు వారు కూడా నీ కొరకు ప్రార్థన చేస్తే తప్పు కాదు. అంతేగా నువ్వు చేయకుండా ఎవరో చేస్తారని ఎవరి మీద తోసేసేటువంటి ప్రార్థన జీవితంలో అటు వెళ్ళిపోతున్నావంటే నీకేదో కలుగుద్దని భ్రమలో ఉండకండి. ముందు ప్రస్తుతానికి మొట్టమొదటి నువ్వు చేయాలి. ఈ రాజు ద్వారా మనం నేర్చుకున్నది అదే, ప్రవక్త ద్వారా నేర్చుకున్నది అదే, ఈ సుంకరైన పాపి ద్వారా నేర్చుకున్నది అదే, గ్రహించింది అదే. మరి ఈరోజు నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది?
ఎవరి మీదో మా ప్రాస్టర్ గారు చేస్తారు, మాకు ఎవరో చేస్తారు, ప్రార్థన టవర్స్ కొందరు చేస్తారు. కాదు కాదు కాదు, అసలు కరెక్టే కాదు. మరి నువ్వేం చేస్తావు? ఆ, మీరేం చేస్తారు? ఎవరో చేస్తారు, మీరేం చేస్తారు? కరెక్ట్ కాదుగా. ముందు నువ్వు చేయాలి కదా. నేను నా గురించి నేను చేసుకోవాలి కదా. అలా చేసుకుని మరొకరు సహాయం కోరటం ఎంతైనా మంచిది అని ప్రభువుని బట్టి మీకు తెలియపరుస్తున్నా. ఏదేమైనా మన పరిస్థితిని బట్టి యథార్థతతో, నీతిమంతత్వంతో, తగ్గింపు దీనత్వంతో ప్రార్థించే దేవుడు వింటాడు కనుక అట్టి ఆత్మ తోడ్పాటుతో మనకు కలిగిన పరిస్థితుల నుండి విడుదల పొందడానికి ఇట్టి ప్రార్థించేటటువంటి ఆత్మ తోడ్పాటు దేవుడు మనకు కలుగుచని కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్నాం. పరమ తండ్రి మీకు వందనాలు. పలకబడిన మాటలో పరమార్థమేంటి నీ బిడ్డలైన మేము గ్రహించడానికి సహాయం చేయండి. వినే బిడ్డలందరినీ ఆలోచింపచ్చు. మీ చిత్తానుసరి మీరు వినేటట్లుగా ఇటువంటి గుణలక్షణాలు మీకు కలిగి ప్రార్థించుకోవాలనేటువంటి ఆశతో ఆలోచన మాకు కలిగి చేసిన కృతజ్ఞతలు తండ్రి. వినే బిడ్డలందరూ దీవించండి. నిశ్చితమైతే రేపటి కాలం కలుసుకోవటం మీరు అంగీకరిస్తే తండ్రి, మీ కృపా కాపుతుల మందరితో నడిపించి మీరు మాత్రమే మహిమ పొందమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.